అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్గా కొంతమంది పెట్టారు, యెషయా గ్రంథము 60 అధ్యాయము 1వ మాటని వారు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో చాలా తక్కువ సమయాన్ని నేను తీసుకుంటాను. సో యెషయా గ్రంథం అనేది ప్రవచన గ్రంథం. సో యేసు ప్రభు పుట్టుక కోసం, ఆయన చేయబోయే కార్యముల కోసం ఎన్నో ప్రవచనాలు ఈ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. సో ఈ వాగ్దానం ఒకవేళ మీకు వస్తే ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథము 60 అధ్యాయము 1వ మాట మనం చదవగలిగితే, నీకు వెలుగు వచ్చున్నది, లెమ్ము తేజురులము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎంత చక్కటి మాట తెలుసా? నీకు వెలుగు వచ్చున్నది. ఎన్నాళ్ళు మన బ్రతుకులు చీకటమయంగా ఉన్నాయేమో, ఎన్నాళ్ళు మన స్థితులు రకరకాల పరిస్థితుల మధ్య ఉన్నామేమో, దేవుని వెలుగు నిరంతరము మన పట్ల ప్రకాశించే వెలుగు. ఆ వెలుగు ఎన్నడూ ఆరదు. ఆ వెలుగు అన్ని వెలుగుల కంటే ప్రత్యేకమైనది. సూర్యుడిచ్చే వెలుగు కన్నా, చంద్రుడిచ్చే వెలుగు కన్నా ప్రభు ఇచ్చే వెలుగు చాలా ప్రత్యేకమైనది. అది నీ బ్రతుకులను మారుస్తుంది. ఎంతకాలం మన జీవితాలు పాపములుండి చీకటమయంగా ఉన్నాయేమో, లెమ్ము తేజురులము, ఇంకెన్నడూ బాధపడద్దు. ఆయనిచ్చే వెలుగు నీ జీవితాలు ఇంకెప్పుడు ఆరిపోదు. ఆయన వెలిగిచ్చే దేవుడు ఆయన. ఈరోజు ఈ వాగ్దానం ఒకవేళ మీకు వస్తే గొప్ప విషయం ఏంటి చెప్పనా? ఈసారి ఎన్నాళ్ళు నువ్వు ఎన్నో కష్టాలు బాధల మధ్యన ఉన్నాయేమో, దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, దేవుని వాగ్దానం నీ దగ్గరికి వచ్చింది. లెమ్ము తేజురులము, దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. ఇన్నాళ్ళు చుట్టూ అనేక మంది నిన్ను చూసి ఎగతాళి చేసి ఉండొచ్చు. ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉండేవారు చూసి, అదిగో యేసు ప్రభు నమ్ముకున్నారు, ఏమన్నా ప్రత్యేకత వారిలో ఉందా అని బహుశా రకరకాల మాటలు నిన్ను అనుండొచ్చేమో. కానీ లెమ్ము తేజురులము, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అందరి మధ్యన ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటావు. ఒక మాట చెప్తాను, చీకట్లో ఎక్కడైతే వెలుతురుందో మన కనుదృష్టి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తుంది. చుట్టూ ఎంత చీకటి ఉన్నా ఎక్కడైతే చిన్న చిన్న లైట్ పురుగులు మనకు తెలుసు కదా, ఆ వెలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన కనుదృష్టి వాటి మీద పడుతుంది. ఈరోజు ఈ చీకటి ప్రపంచంలో దేవుని వెలుగు చేత నువ్వు నింపబడినట్లయితే, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించడం ప్రారంభిస్తే అందరూ నీ వైపు చూస్తారు. అందరూ నిన్ను వెలిగిస్తున్న దేవుడిని మహింపరుస్తారు. అలాంటి గొప్ప కృప దేవుడికి అనుగ్రహించడానికి ఆ వాగ్దానం బహుశా మీకు ఇచ్చుంటారు. ఇంతకాలం మన జీవితాలు చీకట్లో ఉన్నాయేమో, అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మీ మీద ప్రకాశించడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఒకే ఒకటి చేయాలి. మనము వెలిగించబడ్డానికి ఎంత మట్టుకు దేవుడు ఏదైతే చెప్పారో ఆ పనులన్నీ మనం చేయగలిగితే, ఇంతకాలము నీ చీకటి బ్రతుకులను ఈరోజే నా ప్రభు వెలుగుగా మార్చగలిగిన దేవుడు. సో ఈ వాక్యం అంతా చదివితే మీకు అర్థమవుతుంది, ఇది యేసు ప్రభు కోసం కూడా రాయబడిన ప్రవచన గ్రంథం. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.